అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? మేమైతే ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా ఉన్నాము. ఈ పసుపు పెట్టినాం గదా! ఇంకా పసుపు దుంపలు వచ్చేస్తున్నాయని మనకెట్లా గుర్తు అంటే, ఈ ఎండిన ఆకులు ఎండుతున్నాయి గదా! ఆకులు ఇంకా మనకి పసుపు మంచిగా ఊరుతుంది. ఇంకొక నెల అయితే ఇంకా తవ్వుకుంటాము అనంగా ఈ ఎండిన ఆకులు తీసుకుంటామన్నమాట. ఎందుకంటే ఈ ఎండిన ఆకులు మనకి ఏం అవసరం లేదు. గ్రీన్ కలర్ ఉన్న ఆకులే అవసరం. గ్రీన్ కలర్ ఉన్న ఆకులే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి. ఈ ఎండిన ఆకులు ఈ భూమి సారాన్ని తీసుకుంటాయి వీటిని ఇట్లనే ఉంచినట్టయితే. అందుకే ఇవి తీసేస్తే ఆ భూసారము దుంపలకే వెళ్తుందన్నమాట. ఇంకా మంచిగా గాలి తగులుతుంది దుంపలకి. గాలి తగిలి మంచిగా లావుగా ఊరుతాయని చెప్పి ఇంకా ఎండిన ఆకులు తీస్తున్నాము. మేమైతే పసుపును ప్రకృతి సిద్ధంగానే పండిస్తున్నాము. కొంతమంది మందులు వేస్తారంట, మందులు వేయము. అయినా కూడా బాగా వచ్చింది. అంటే మొక్కలు సన్నమే ఉన్నాయి కానీ లోపల దుంపనైతే చాలా పెద్దగా వచ్చింది. నేను తోడేటప్పుడు ఈ వీడియో తీస్తాను కదా, అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను మాకు ఎంత పసుపు వచ్చిందనేది. పసుపు పంటకి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ నీళ్ళతోటే పండుతుంది ఇది. ఇంకా మందులు అయితే అసలు ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు అది ఎక్కువ పండించే వాళ్ళు యూరియా వేస్తారంట. మేమైతే అసలు ఏం వేయలేదు. యూరియా వేస్తే ఏంటంటే బాగా లావుగా వస్తుంది అన్నట్టు కొమ్ములు. మనకి అవసరం లేదు, లావుగా రావాల్సిన అవసరం లేదు. మనకి ఎంత వచ్చినా కూడా ఆరోగ్యకరమైన పసుపు కావాలని మేమైతే ఆర్గానిక్గానే వేసుకున్నాము. అసలు స్ప్రే కూడా చేయాల్సిన అవసరం లేదు. పసుపుకి అసలు పురుగే రాదు. కేవలం మనం నాటుతే అయిపోతుంది, దుంప నాటుతే అయిపోతుంది. చిన్న దుంప నాటితే ఎంత పెద్ద దుంప వస్తుందో నేను తీసేటప్పుడు చూపిస్తాను. ఎవరికన్నా విత్తనానికి పెట్టుకోవడానికి అంటే కిచెన్ గార్డెన్లో పెట్టుకోవడానికి కావాలంటే పంపిస్తాను. కొంచెం అంటే ఒక ½ కిలో వరకు అయితే పంపించగలను. ఎవరన్నా పచ్చడి పెట్టుకుంటా అంటే పచ్చి పసుపుతోటి పచ్చడి పెట్టుకుంటారు చాలామంది. అట్లా పెట్టుకోవడానికి లేదా మొహానికి పౌడర్ వేసుకోవడానికి తయారు చేసుకుంటారు. పాలల్లో నానబెట్టి ఎండలో ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని మొహానికి వేసుకుంటారు. అట్లా కావాలంటే అంటే ఒక కేజీ వరకు అయితే పంపించగలను. ఎందుకంటే ఇది నాటు రకం పసుపు, హైబ్రిడ్ కాదు, నాటు రకం చాలా బాగుంటుంది. మేమైతే మా ఇంట్లోకి ఇదే వాడతాము ప్రతిసారి. మళ్ళీ ఇదే కొంచెం ఉంచుకొని మేము విత్తనానికి ఉపయోగించుకుంటాం అన్నట్టు. అది ఏ విధంగా విత్తనానికి ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా నిల్వ చేసుకోవాలనేది నేను వాట్సాప్కి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను. వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకి సపోర్ట్ చేయాలంటే అంటే ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే ఇంకా కొంతమందికి మీరు సహాయం చేసినట్టు అవుతారు. అంటే ఇన్ఫర్మేషన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఇందులో ఏమన్నా కొత్త విషయాలు తెలిసినాయా, మీకు తెలిసిన ఏమన్నా కొత్త విషయాలు మాకు చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.